అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అసలు బరి తెగించారు వాళ్ళ, బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ. ఈ ప్రజాస్వామ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు విలువల వల్ల వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతున్నాడు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడారు, వాళ్ళ నాయకులు ఏ రకంగా మాట్లాడారు, ఆ పర్యవసానమే 151 నుంచి 11కు పడిపోయారనేది గుర్తు తెచ్చుకోవాలి. నిన్న ఒక్కొక్క నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గుంటూరు జిల్లాకి ఆ పక్క ఇంట్లోంచి వెడికి లాగా కొడతాం, గుంటూరుకి ఈ పక్క తలకాయలు తీసేస్తామని చెప్పి మాట్లాడితే, బోర్డులు పెట్టి ప్లకార్డులు పెట్టి రప రప అని చెప్పి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి నాయకుడే తప్పే ఉంది, సినిమాల్లో వచ్చిన డైలాగే చెప్పారు మా వాళ్ళు అని చెప్తాడు. ఒకళ్ళేమో ఆడబిడ్డలను పట్టుకుని ఒక సాటి ఎమ్మెల్యే, ఇవాళ ఒక గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డలను పట్టుకుని అనరాని మాటలు మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడితే వాళ్ళని సమర్థిస్తారు. నిన్న పనికిరాని బియ్యం దొంగ ఈ రాష్ట్రంలో పేదవాడికి పెట్టే బియ్యాన్ని కూడా కొట్టేసి 8,000 క్వింటాల బస్తాల బియ్యం కొట్టేసిన పేరు నాని నిన్న మాట్లాడతాడు. రప్ప రప్ప కాదు, కన్ను గీటి లేపేయాలంట. అసలు ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్యంలో? ఏం చేయాలి ఇలాంటి నాయకుల్ని? ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఇవాళ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. నాయకులు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తూ ఉన్నారు. ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా ఇది క్రిమినల్ కేసులు కట్టాల్సిందే, కట్టి తీరుతాం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ఇవాళ మాకు మ్యాండేట్ ఇచ్చి 94% సీట్లు గెలిపిస్తే, ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తే మేము చక్కటి పరిపాలన అందిస్తామంటే, ఇవాళ మీరు రెచ్చగొడుతూ మీ నాయకుడు కారులతో తొక్కేయచ్చు, కార్ల కింద పడేసి మీ కార్యకర్తల్ని నల్లులు నలిపేసుకోవచ్చు. ఇవాళ మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకు చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మాకు ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాకుంది. డెఫినెట్గా హద్దు దాటిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ప్రజలు కూడా కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ప్రోత్సహించడానికి మటుకి ఎవరు కూడా సమర్థించవద్దని కూడా తెలియజేస్తారు. పేరుని నాని రఫా రఫా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తలలు లేచిపోవాలి. దేనికి సంకేతం? నువ్వు ఒక మాజీ మంత్రివి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడాలి. కానీ ఇవాళ హింసను రేకెత్తించే విధంగా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తలకాయ లేచిపోవాలి. ఏం భాష అది? ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా హింసను ప్రోత్సహించరు, రవిడీజాన్ని ప్రోత్సహించరు. ఇవాళ రాయలసీమలో ఫ్రాక్షనిజాన్ని అణిచివేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. మా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఆయన ఎప్పుడు కూడా వార్నింగ్ ఇస్తారు, మీరు ప్రజాస్వామ్యానికి పరిరక్షణగా ఉండాలి తప్ప ప్రజాస్వామ్యం పరిధి దాటితే మాత్రం మిమ్మల్ని నేను కూడా క్షమించను అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా అదుపులో పెట్టి ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదనే దాన్ని ఒక ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దుతాడైనా. మీ జగన్మోహన్ రెడ్డి
రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇవాళ గత ప్రభుత్వంలో అవినీతిమయమైపోయింది, అరాచకమైపోయింది. మీరు ఏనాడు కూడా అనేక దాడులు జరిగి అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకులను కూడా హత్య చేశారు దారుణంగా. మీ సంస్కృతి అది. మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పారు. మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ప్రజలు మీ పట్ల ఎటువంటి తీర్పు ఇచ్చారనేది ఇవాళ యావత్ భారతదేశానికి తెలుసు. ఇవాళ పేరు నాని బందర్లో ఎన్ని అభియోగాలు ఉన్నాయి నీ మీద, ఎన్ని నేరాలు చేశావు, గోడౌన్లో బియ్యం ఏమైపోయినాయి. ఇవాళ రోజున రంగనాయక గుడి 10 ఎకరాల స్థానం, దానికి ఏం సమాధానం చెప్తావు? బీచ్ పక్కన గుడిసెలు తగలబెట్టారు, దానికి ఏం సమాధానం చెప్తావు? నీ దగ్గర దమ్ముంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఇవాళ రోజున తమ్మనవారి సత్రంతో 1000 గజాల స్థలాన్ని నీ హయాంలో ఆక్రమించుకున్నారు. అది ఎవరైనా లేని వారికి పిండ ప్రదానం చేసుకోవడానికి వినియోగించినటువంటి స్థలం. అది పూర్వీకులు ఎవరో దానం చేస్తే ఆ స్థలాన్ని కూడా మీరు ఆశపడ్డారు. ఇవాళ మీ నాన్న పేర్ని కృష్ణమూర్తి గారు ఉన్నారు. నీకులాగా ఎప్పుడు ఇట్లా బరి తెగించి హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడాల. నువ్వు ఇవాళ రోజున చాలా కాలంగా నీ ధోరణి, నీ నాయకుడు మెచ్చుకునే విధంగా నువ్వు హింసను ప్రోత్సహిస్తే, నోటికి వచ్చినట్టుకల్లా మమ్మల్ని అసభ్యంగా మాట్లాడితే నీ నాయకుడికి ఆనందం. నీ నాయకుడు కళల్లో ఆనందం చూడటం కోసం నువ్వు హింసను ప్రోత్సహిస్తూ ఉంటావు. ఎవరు నరికేయాలి? ఎందుకు నరికేయాలి? ఇవాళ రోజున గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు వెళ్తే అతనికి కావాల్సిన పోలీసు బందోబస్తు ఇచ్చి, అతని సభల్లో కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ప్రొటెక్షన్ ఇచ్చి మీ అందరికి సహకరిస్తే, అదే లోకేష్ పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో అడుగడుగునా కూడా తప్పుడు కేసులు పెట్టి, అడుగడుగునా కూడా బెదిరించి, ఇవాళ రోజున లోకేష్ పాదయాత్రకు కానీ చంద్రబాబు నాయుడు సభలు కానీ అడుగడుగునా కూడా ఆటంకం కలిగించారు. ఆఖరికి గన్నవరం నియోజకవర్గంలో నా మీద కూడా వీరవల్లి పోలీస్ స్టేషన్లో, రంగనగూడెంలో 2 కేసులు నా మీద నమోదు చేశారు. ఇవాళ రోజున ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానికి. మీరు ప్రజాస్వామ్యాన్ని, హింసని ప్రోత్సహిస్తూ ఇవాళ రోజున నరికేయండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరికేసేయండి, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని చెప్పి నువ్వు హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నావంటే నీ పైన చర్యలు తీసుకోవాలి. ఇవాళ రోజున నీ మీద నువ్వు మాట్లాడిన ప్రతి మాటలో కూడాను ఇవాళ పోస్టింగ్లు పెడతామన్నారు, ఆడవాళ్ళని అవమానపరిచే విధంగా పోస్టింగ్లు పెడతామన్నారు. వీటన్నిటిపైన కూడా చర్య తీసుకోవాలి. ఇవాళ రోజున నువ్వు మాట్లాడే ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ మంత్రిగా నువ్వు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది పోయి, మేము అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలకి కాపాడతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మాట్లాడాలి. కానీ మేము అధికారంలోకి వస్తే కన్ను కొడితే తలకాయలు లేచిపోతాయి, రఫా అంటే రఫా అడిచ్చేస్తాం, రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొస్తాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సుక్కలు చూపిస్తాం. ఇవే నువ్వు మాట్లాడేది. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆయన హయాంలో ఒక్క తప్పు కూడా మాట్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం 100% అమలయ్యేలాగా కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించి డబ్బు సంపాదన కోసం, బెదిరించడం కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టడం కోసం నీ హయాంలో ఎన్ని హత్యలు జరిగినాయి? 2019 నుంచి 24 వరకు నీ యొక్క అరాచక పాలనలో తెలుగుదేశం పార్టీ చాలామంది నాయకులను కోల్పోయింది. నీకు తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు. నువ్వు ఎన్ని కలల కన్నా, ఎన్ని మాట్లాడినా నీ జీవితంలో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో మీరు అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీ రాదు. ఎవరో ఒక కార్యకర్త రప్పా రప్పా అని చెప్పి ఒక డైలాగ్ చెప్తే, ఈయన ఎమ్మెల్యేలు సాక్షిగా రప్పా రప్పా నరకం అంటే తప్పేంటి అన్నారు అని అంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక వైకాపా
అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధులకు ఇచ్చే స్ఫూర్తి ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఈ రోజున కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రపా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అని అంటే, ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.